నేను ఇంట్లోనే ఉంటే వకీల్ సాబ్ని ఎలాగైనా కాపాడుకునేదాన్ని. కానీ బయటకు వచ్చేసాను. ఇప్పుడు వకీల్ సాబ్ని ఎలా కాపాడుకోవాలి? చివరి క్షణంలో వైదికమ్మ గారు కొండమ్మని లోపలికి పంపించేసి చాలా మంచి పని చేశారు. కనీసం కొండమ్మైనా లోపలుంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. నువ్వు వెళ్ళి మన అతిథులకి పన్నీరు చల్లి ఆహ్వానం పలుకుపో. వెళ్ళమ్మా, బయట ఎవరు లేరు, వెళ్ళు. కొండమ్మా, నువ్వు కూడా వెళ్ళు. వాళ్ళంతటి వాళ్లే పన్నీరు జల్లమని పంపించారు. కాసేపటికి ఆ పన్నీరు వల్ల దురదలొచ్చాయని, దానికి కారణం నేనే అని నా మీద నేరం మోపారు. అంతటితో ఆగకుండా నన్ను బయటికి పంపించాలనుకున్నారంటే వీళ్ళు లోపల ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. జాబిలమ్మ జాతకంలో ఉన్న దోషం వారం రోజులు తిరగకుండా ఎలా మాయమైపోయింది? ఇదంతా ఆలోచిస్తుంటే వకీల్ సాబ్ ప్రమాదంలో ఉన్నారనిపిస్తుంది. అమ్మ పున్నమి, నిజంగా నేనే తప్పు చేయలేదు. అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అయ్యగారు. మీరన్నా నమ్మండి. అమ్మ పున్నమి, నువ్వే తప్పు చేయలేదని, తప్పు చేయవని నమ్మాను కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు నమ్మితే చాలా అయ్యగారు. నేనే కాదు, అమ్మ కూడా నమ్ముతుంది. అక్కడున్న పరిస్థితుల్లో ఊరికే వాదనలెందుకని సైలెంట్గా ఉండిపోయింది. నువ్వేం బాధపడకు. అమ్మకి సర్ది చెప్పి నిన్ను లోపలికి తీసుకెళ్తాను. నువ్వెక్కడికి వెళ్ళకే. ప్రమాదం ఎదురయ్యే వరకు ఎదురు చూడ్డంలో అర్థం లేదు. ప్రమాదం రాకముందే ఎదుర్కోవడం మంచిది. పున్నమిని బయటకు గెంటేశారని మంచి న్యూస్ చెప్పాడు డాడీ. అన్నింటినీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నా కూడా కుక్కలాగా పసిగట్టేస్తుంది ఆ పున్నమి. అన్నిటికీ అడ్డుపడుతుంది. ఇంకా రాదులే మయూక, తనంతటా తనే వెళ్ళిపోయింది కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వస్తుంది చెప్పు? అలా అని దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అది బయట ఉన్నా లోపలికి ఎలా రావాలి, ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఏవండి, లోపల ఎవరున్నారు? ఏవండి, లోపల ఎవరైనా ఉన్నారా? చెప్పమ్మా, ఎవరి కోసం వచ్చారు? మీరు ఇక్కడ కంసాలి పని చేస్తారు కదా? నేనేనమ్మా. ఏం పని మీద వచ్చారు? ఏం చేయాలి? నాకొక సాయం చేయాలి. చూడమ్మా, నేను చేసే పని చేయమంటే చేస్తాను కానీ ఈ సాయాలు గాయాలు నాకు తెలియదమ్మా. వారం రోజుల ముందు అగ్నిదేవ్ గారికి తాలిబొట్టు చేయించింది మీరే కదా? మీరు అగ్నిదేవ్ గారి తాలూకా? అవునండి. అగ్నిదేవ్ గారి కూతురు జాబిల్లి జాతకంలో దోషమున్న కారణంగా దోష నివారణ కోసం జాబిల్లిని గొర్రెకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కదా? అవును, ఆ పెళ్లి కోసమే నా చేత తాళి చేయించారు. ఇప్పుడు మీకు కూడా అలాంటి తాళి చేయించమంటారా? కాదు కాదు, ఆ విషయం మీకు కూడా చెప్పారా? అవునమ్మా, తాళంటే జమీందారు వంశం కదా, మంచిగా వజ్రాలు అమర్చి చేద్దాం అనుకున్నాను. అప్పుడు చెప్పారు అంత అవసరం లేదు, ఈ పెళ్లి గొర్రెతో చేయించడానికి దానికి సరిపడా చేయిస్తే చాలు అన్నారు. అది పృథ్వీని కాపాడాలని పెళ్లి చెడగొడుతుందో తెలియట్లేదు, లేదంటే మయూక మీద ఏదైనా డౌట్ వచ్చి పెళ్లి చెడగొడుతుందో తెలియట్లేదు. ఏదైతే ఏంటి వైదిక, ఇప్పుడు ఆ పున్నమి లేదు కదా. పున్నమికి నారాయణమ్మ జాబిలి గురించి నిజం చెప్పేలోపు ఈ పెళ్ళైపోవాలి. ఈ ఆస్తులన్నీ అమ్మేయాలి. డాడీ,
అంతకు ముందే ఏ గొర్రెకు బర్రెకు ఇచ్చి నాకు పెళ్లి చేశాను డాడీ. మేం చేయాలనుకున్నప్పుడేమో నువ్వు వద్దన్నావు. ఇప్పుడు పెళ్లి ముహూర్తం టైంలో చేయమంటే ఎలా మయూక? ప్లీజ్ డాడీ, నాకున్న దోషంతో ఈ పెళ్లి చేసుకుంటే నా పృథ్వీ నాకు దక్కకుండా చచ్చిపోతాడు. పృథ్వీ చనిపోవడానికి వీల్లేదు. ప్లీజ్ డాడీ. మయూక, అత్తయ్య, అది ఏంటి వైదిక గారు, జాబిలని పట్టుకుని మయూక అంటున్నారు? దోషం అంటున్నారు, పృథ్వీ చనిపోతాడు అంటున్నారు. మయూకని వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచావని చెప్పబోతుంటే సడన్ గా నువ్వు వచ్చావు, అందుకే ఆపేశావు. అవునవును. మరి దోషం ప్రాణం పోవడం గురించి విన్నాను. అంటే ఆ పున్నమి చెప్పిందే నిజమా? ప్రాణం పోతుందని చెప్పింది పృథ్వీది కాదు లక్ష్మి, జాబిల్లిది. ఆ పున్నమి గనక లోపలే ఉండుంటే పృథ్వీని ఎలా అయినా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఈ పెళ్లి ఆపేసేది. అదే గనక జరిగితే పృథ్వీ లేకుండా నేను బతకలేను, చచ్చిపోతాను అని చెప్తోంది జాబిల్లి. అవునత్తయ్య, పృథ్వీ లేకపోతే నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. అంత పెద్ద మాటలు మాట్లాడుకు జాబిల్లి. పృథ్వీ నీవాడు అని ఎప్పుడో నిర్ణయించబడింది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా పృథ్వీ నిన్ను వదిలిపెట్టడు. జాబిల్లి అంటే వాడికి అంత ఇష్టం. పృథ్వీ, జాబిల్లి అనే పేర్లను విడదీయడం ఆ పున్నమి వల్ల కాదు కదా, దాన్ని పుట్టించిన బాబు వల్ల కూడా కాదు. ఇప్పుడు ఆ పున్నమి లేదు కదా, దాని గురించి వదిలిపెట్టండి. ముహూర్తం దాటకముందే పెళ్లి జరిగిపోవాలి. ఆ కొండమ్మని కూడా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. మన టైం బాగుంది, మొత్తం విషయం వినలేదు. ఇక మీదట ఈ విషయం గురించి మనం మాట్లాడడమే మానేయాలి. డాడీ, ఆ గొర్రెతో పెళ్ళి. బా, చెప్పాను కదా ఈ టైంలో గొర్రెలు బర్రెలు దొరకవని. పూజ టైంకి మాత్రం త్వరగా రెడీ అవ్వు. నా మనసుకేదో తేడా కొడుతుంది మమ్మీ. ఏం కాదు, నేను చెప్తాను కదా. పద. ఈయనొచ్చి రాజ్మహల్లో నిజం చెప్తే అందరూ నిజం తెలుసుకుంటారు. వకీల్ సాబ్ని కూడా కాపాడుకోవచ్చు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏవండి, మీరు ఒకసారి రాజ్మహల్కి వచ్చి ఈ విషయం చెప్తారా? అగ్నిదేవ్ గారికి ఈ విషయం చెప్తే మనకు ప్రాబ్లం అవుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళడం వల్ల మొత్తానికి ఎసరవుతుంది. ఈ అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి. ఏవండి, వాళ్ళు చెప్పినట్టు గొర్రెతో పెళ్లి జరిపించడం లేదు. దోష నివారణ చేయకుండానే ఇంకొకరితో పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్లి జరిగితే ఆ పెళ్లి కొడుకు 3 రోజులు తిరగకుండానే చచ్చిపోతాడు. మీరొచ్చి రాజ్మహల్లో ఈ నిజం చెప్తే ఈ పెళ్లి ఆపచ్చండి, ఒక ప్రాణాన్ని కాపాడచ్చు. ఆలోచించడానికి టైం లేదండి. కావాలంటే ఈ పట్టీలు పెట్టుకున్నా 10,000కు పైగానే వస్తాయి. డబ్బు గురించి కాదు కానీ ప్రాణాలు కాపాడడానికి అంటున్నారు కాబట్టి వస్తాను. పదమ్మ వెళదాం. రండి. అమ్మా, అబ్బాయిని తీసుకురండి.
అమ్మా అమ్మాయిని తీసుకురండి. ఏదైతేనే ఫైనల్గా నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. పృథ్వీనే పెళ్లి చేసుకుంటున్నాను. ఆ పున్నమి బయటికి వెళ్ళిపోయి మంచి పని చేసింది. అమ్మయ్యా. శివదేవ్, నీ కూతురు పెళ్లి జరుగుతుంటే నువ్వు గుమ్మ వైపు చూస్తున్నావేమిటి? పున్నమి గురించి ఆలోచిస్తున్నావా? పున్నమి లేదని బాధపడుతున్నావా? అమ్మా, పున్నమే తప్పు చేయలేదని నా మనసు చెప్తోంది. పున్నమి ఎంత మంచిదో నీకు కూడా తెలుసు కదా. అలాంటిది పున్నమిని వాళ్ళందరూ అవమానిస్తుంటే నువ్వు కూడా ఆపనందుకు నాకు చాలా బాధగా ఉంది. బావగారు, ఎదురుగా మీ అమ్మాయి జాబిల్లి పెళ్లి జరుగుతుంటే మీరు ఎవరి గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. అక్కడ పున్నమి బాధపడుతుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఓహో, మీ బాధ పున్నమి గురించా? పున్నమి ఏం చేసిందో అందరం కళ్ళారా చూసాం కదా. పాప పున్నమి చేసిన పనికి అందరికీ దురదలు తగ్గడానికి గంట పైనే పట్టింది. అలాంటి పున్నమిని ఇంట్లో ఉంచుకుంటే తన వల్ల బాధపడిన వారంతా సంతోషంగా ఎలా ఉంటారు బావగారు? అందుకే పెళ్ళయ్యే వరకు బయటే ఉండమని చెప్పాం. అంతేకాని ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పలేదు కదా బావగారు. పెళ్ళవగానే వచ్చేస్తుందిలే శివదేవ్. పెళ్ళయ్యే వరకు కూడా కాదు బావగారు. పృథ్వీ జాబిలి మెడలో 3 ముళ్ళు వేయగానే పున్నమిని లోపలికి తీసుకొచ్చి అక్షింతలు కూడా వేయిస్తాం. పున్నమిని మీరు ఇంటి బయటే ఉండమన్నారు. పున్నమి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. పున్నమి నా కోసం ఎంత చేసిందో పాపం. తేడా విరగడైపోయింది. మయూకకి పెళ్ళవుతుందనే విషయం కంటే పున్నమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనే విషయమే ఎక్కువ కిక్కిస్తోంది. శివదేవా, పున్నమి గురించి నాకు బాగా తెలుసు. మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. ఈ పెళ్ళైపోగానే నేనే వెళ్ళి వెతికి తీసుకొస్తాను, సరేనా? ఇద్దరు కూడా వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. ఆగండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపనని చెప్పావు, మళ్ళీ నువ్వు చేస్తుందేంటి? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. పున్నమి, ఏం మాట్లాడుతున్నావు? అంటే వీడు నీ గురించి చెప్పిందంతా నిజమే అన్నమాట. అవును పెద్దమ్మగారు, వాళ్ళు అనుకున్నదంతా నిజమే. కానీ వాళ్ళు మీ దగ్గర దాచిన నిజం కూడా ఒకటి ఉంది. మాకు చెప్పకుండా దాచిన నిజమా? అమ్మా, ఈవిడ గారు మళ్ళీ ఏదో ఒక పిట్ట కథ చెప్తుంది. అది ఆలోచించుకోవడానికే బయటకు వెళ్ళింది. కథ దొరకగానే మళ్ళీ లోపలికి అడుగు పెట్టింది. పిట్ట కథ కాదు లక్ష్మి గారు, వకీల్ సాబ్ ప్రాణాలకి సంబంధించింది. అంటే మళ్ళీ జాబిల్లి జాతకం గురించేనా పున్నమి? అవును. చెప్పిందే మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు? అమ్మా, వధూవరులు ఇద్దరూ కూడా బట్టలు మార్చుకుని రండి. వకీల్ సాబ్ మీరు వెళ్ళకండి. ఏయ్, నా కొడుకు నాపడానికి నువ్వెవరివే? మీరంతా నా మాట వినరని నాకు తెలుసు, తీసి పడేస్తారని కూడా తెలుసు. అందుకే జాబిల్లికున్న దోషానికి సంబంధించిన బలమైన సాక్ష్యం ఒకటి నేను తీసుకొచ్చాను. ఆ సాక్ష్యం విన్నాకైనా నన్ను నమ్ముతారని నేను నమ్ముతున్నాను. అన్నా, నమస్కారం అమ్మా. వీడేంటి పున్నమి పిలిస్తే వచ్చేశాడు? కొంపదీసి అమ్ముడుపోయాడా? గొర్రెతో పెళ్లి కోసమని చేయించిన తాళి గురించి నిజం చెప్పేశాడా? అగ్నిదేవ్ గారు, ఆ నిజమేంటో మీకే తెలుస్తుంది. ఇతన్ని తీసుకొచ్చింది మిగిలిన వాళ్ళకి నిజం తెలియడం కోసం. పెద్దమ్మగారు, ఈయన మీకు తెలిసే ఉంటారు. అగ్నిదేవ్ గారు 4 రోజుల క్రితం ఈ కంసాలి దగ్గరికి వెళ్లి ఒక తాళిని తయారు చేయించారు. ఎందుకు చేయించారో చెప్పండి. అమ్మగారు, ఈ ఇంటి వారసురాలి జాతకంలో దోషమున్న కారణంగా పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు 3 రోజుల్లోనే చనిపోతాడు. అలా జరగకుండా ఉండాలంటే ముందు గొరితో జాబిలికి పెళ్లి చేయాలి. దానికోసం తక్కువ ధరలో ఒక తాళి చేయించమన్నారమ్మా. కానీ ఆ గొర్రెతో పెళ్లి కూడా జరిపించలేదు వీళ్ళు. అంటే జాబిల్లికి ఇంకా దోష నివారణ జరగలేదు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే వకీల్ సాబ్ 3 రోజులు తిరగకుండా. చాలా ఆపవే. చారి, నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఇలా ఈ అమ్మాయి చెప్పమని నన్ను బ్రతిమలాడింది అమ్మగారు. కావాలంటే నా పట్టీలు ఉంచుకోండి అని ఇదిగోండి ఈ పట్టీలు కూడా ఇచ్చారు. నేను రాకపోతే ఈ అమ్మాయి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుతుందేమోనని భయపడి నిజం చెప్దామని వచ్చాను అమ్మగారు.